అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ గారికి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు గారికి, వేదిక మీద ఉన్న స్పీకర్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ విజయ సాయిరాజు గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులకి, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, పలాస ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు అప్పలరాజు గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మాజీ శాసనసభ్యులకి, వివిధ పదవుల్లో ఉన్న నాయకులకు, అసెంబ్లీ అభ్యర్థులకి, పార్లమెంట్ అభ్యర్థులకి, అబ్జర్వర్స్కి, పరిశీలకులుగా ఉన్న శ్రీకాకుళం వర్గాల్లో పరిశీలకులుగా ఉన్న అందరికీ, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, సోదరులకు, సోదరీమణులకు, నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. పెద్దలు అందరూ చెప్పారు, చాలా వివరంగా చెప్పారు. ఈరోజు ప్రధానంగా మనం ఇక్కడ సమావేశం అవటానికి కారణం, రేపు మే 13వ తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకాకుళం పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఉన్న అభ్యర్థుల్ని, అదేవిధంగా శ్రీకాకుళం పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న అభ్యర్థిని, అదేవిధంగా పాలకొండ అసెంబ్లీ, హెచ్ఎర్ల అసెంబ్లీలో అభ్యర్థిగా ఉన్న అభ్యర్థులను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి చేయించే దాంట్లో భాగంగా మనందరం ఏ విధంగా ఈ 30 రోజులు, మే 13వ తారీఖు అంటే ఈరోజు 12వ తారీఖు, ఎగ్జాక్ట్గా 30 డేస్ ఉంది. ఈ 30 డేసు మన అందరం ఏ విధంగా పనిచేయాలి అనే దానిపై చర్చించుకోవటానికే ఈరోజు ఇక్కడ ప్రధానంగా మనం సమావేశం కావటం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మీరందరూ చూస్తున్నారు, గడప గడప కార్యక్రమం ద్వారా గత 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అందుకున్న కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉన్నాయో కూడా మీకు ప్రత్యక్షంగా కూడా చూశారు. కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం అంతా ఆ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి కుటుంబానికి వెళ్ళి మనం ఈ 30 రోజుల పాటు నిత్యము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు మీరు కష్టాల్లో లేకుండా ఉండటం కోసం, పేదరికాన్ని తొలగించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సంక్షేమ పథకాల వల్ల అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గానే మీ అకౌంట్లో డబ్బులు పడిగే విధంగా పాలన చేశారో, ఏ విధంగా మీ కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా పాలన చేశారో అని ప్రతిరోజు గుర్తు చేసి వాళ్ళు మనకి అనుకూలంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించే విధంగా, మన అభ్యర్థులకు అనుకూలంగా మన అభ్యర్థులను ఆశీర్వదించే విధంగా కృషి చేయాల్సిన అవసరం మీ అందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరే కాదు, మీతో పాటు ప్రతి కార్యకర్త, ప్రతి సచివాలయం పరిధిలో ఉండే నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, వాలంటీర్లు, బూత్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ప్రోగ్రాం ప్లాన్ చేసుకొని ప్రతి సచివాలయ పరిధిలో ప్రతి ఇంటిలో వెళ్ళి ప్రచారం చేసే కార్యక్రమం నిత్యము ఈ 30 రోజులు జరగాలి. ప్రతి చోటే అభ్యర్థి వచ్చి ప్రచారం చేస్తారు, ప్రతి చాటే మన జిల్లా పార్టీ నాయకులు వచ్చి ప్రచారం చేస్తారు అనే కార్యక్రమం పెట్టుకోవద్దు. మన లోకల్ నాయకులు ప్రతి సచివాలయ పరిధిలో, ఆ మండల నాయకులు వస్తే మండల నాయకుల సహకారంతో, లేకపోతే సచివాలయ పరిధిలో ఉండే నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి మనం చేయాల్సిందల్లా ఆ కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో సంక్షేమ పథకాల వల్ల చేసిన లబ్ధి గుర్తు చేసి, మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ఆ పథకాల వల్ల మీకు ఇదే విధంగా లబ్ధి కొనసాగాలంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయ్యే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి ప్రతి కుటుంబ సభ్యుని కోరే కార్యక్రమం చేయాలి. ఆ తర్వాత ప్రధాన అంశం, ఈ 3 పార్టీలు కలిసి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి మన దగ్గరికి. ఇప్పుడు
2014లో కూడా వీళ్ళు మూడు పార్టీలు కలిసి వచ్చారు. ఇది మనం గుర్తు చేయాలి ప్రతి కుటుంబానికి కూడా. 2014లో కూడా ఈ మూడు పార్టీలు కలిసి వచ్చి ఎన్ని హామీలు ఇచ్చారు, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ప్రధానంగా 3-4 హామీలు అయితే మనం గుర్తు చేయాలి. మరీ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. డాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి ఒక్క అక్కకు కానీ చెల్లికి కానీ డాక్రా మహిళల రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు వాళ్ళ ముగ్గురే, ఆ మూడు పార్టీలే. అదేవిధంగా రైతు సోదరులకు పూర్తి స్థాయిలో రైతుకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు, అది కూడా గుర్తు చేయాలి. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువకులు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది చేయలేదు. ఈ విధంగా ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బందుల పాలు ఏ విధంగా చేశారో అనేది కూడా ప్రతి కుటుంబానికి మనం గుర్తు చేసి మళ్ళా ఇప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు, మళ్ళా అబద్ధాలు చెప్తారు, మళ్ళా అలివి కాని హామీలు చెప్తారు. వాళ్ళు ఇచ్చే హామీలన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా ఓట్లు వేయించుకోవటానికే కానీ అమలు చేసేదానికి కాదు అనేది మనం వాళ్ళకి సాక్ష్యాలతో సహా చూపించాలి, చెప్పాలి, గుర్తు చేసి చెప్పే కార్యక్రమం మన అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో ప్రధాన అంశం, రాష్ట్రం 5 ఏళ్ల నుంచి అప్పుల పాలు చేశారు, దివాలా తీసేశారు, అభివృద్ధి లేదు, రాష్ట్రం అంతా విధ్వంసం చేశారు అని మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారానికి ఈ మూడు పార్టీలకు తోడు కొన్ని పత్రికలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉన్నారు ఆ పత్రికలో, టీవీ ఛానల్ గురించి. కానీ దాని గురించి కూడా వాళ్ళకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశామనే దానికి వాటికి కూడా మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు లేదనేది గ్రామాల్లో, మీ వార్డుల్లో, మీ పట్టణాల్లో ఉండే మేధావులు, యువకులు నిజంగానే మనం అభివృద్ధి చేయట్లేదు, రాష్ట్రం విధ్వంసం అయిపోతుందని వీళ్ళు చెప్పే మాటలు నమ్మే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా నివారించాల్సిన అవసరం ఉంది. అందుకే మన సచివాలయ పరిధిలో మేధావులతో కానీ, మరి కొత్తగా నమోదైన ఓటర్గా నమోదైన యువకుల్లో కానీ చైతన్యం తీసుకురావాలి. ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవి మనం చెప్పాలి, చూపించాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలని. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ సచివాలయాలు నిర్మాణం చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పాలి. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, సుమారుగా 10,000 రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశాం. ఎందుకంటే రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడి నుంచే అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా. అదేవిధంగా ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్స్, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా నాడు నేడు ద్వారా గ్రామాల్లో, వార్డుల్లో, వివిధ ప్రాంతాల్లో ఉండే స్కూల్స్ని, హాస్పిటల్స్ని టోటల్గా రూపురేఖలు మార్చాము. సుమారుగా 15,000 కోట్ల రూపాయలు వెచ్చించి అని చెప్పి ప్రతి కుటుంబానికి చెప్పాలి. ఇవే కాకుండా రాష్ట్రంలో ఆదాయ వనరులు పెంచుకోవటానికి కానివ్వండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగావకాశాలు పెంచుకోవటానికి కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్ని పరిశ్రమలు పెట్టాము అది కూడా చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటే నిరుద్యోగ యువకులకి ఉద్యోగావకాశాలు పెరుగవుతాయి, ఆదాయ వనరులు పెంచుకునే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏ విధంగా రాష్ట్రంలో 4 ప్రధాన పోర్ట్స్ ఓడరేవులు నిర్మాణం చేయడానికి కూడా కార్యక్రమం రూపుకాపకం చేయటమే కాకుండా 4 పోర్టులు కూడా నిర్మాణం చకచకా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు నిర్మాణం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. మరీ ముఖ్యంగా మీ జిల్లాలో అయితే మనం చెప్పాల్సిన 2 ప్రధాన అంశాలు, అభివృద్ధి లేదే అనుకుని అభివృద్ధి లేదు, విధ్వంసం చేస్తున్నారనే వాళ్ళకి సమాధానం చెప్పడం 2 ప్రధాన అంశాలు తీసుకుపోవాలి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళు 3 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తామని చెప్పిన వాళ్ళు కానీ, మీ జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ చర్య అయినా శాశ్వత పద్ధతిలో తీసుకున్నారా అని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
అది మనం అధికారంలోకి వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 500 కోట్ల రూపాయలతో ఉద్దానం ప్రాంతంలో కాలేజీ హాస్పిటల్ నిర్మాణం చేయటమే కాకుండా వాళ్ళకి శుద్ధి చేసిన శాశ్వత పద్ధతిలో శుద్ధి చేసిన మంచినీరు నీరు అందించేదానికి కూడా సుమారుగా 750 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు కూడా చేయటం జరిగిందని చెప్పాలి. అదేవిధంగా మీ ప్రాంతంలో వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం మూలపేట పోర్టు నిర్మాణం కూడా ఏ విధంగా చకచకా జరుగుతుందో కూడా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు చేయాలంటే ఈ నెల రోజుల పాటు ప్రతి సచివాలయ పరిధిలో మనందరం కలిసిపోయి ప్రతి కుటుంబానికి వాస్తవాలు చెప్పి ఆ కుటుంబాలకు జరుగుతున్న లబ్ధి ఏకృతంగా చేరుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఇవన్నీ కూడా చెప్పాలి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకి ఉపయోగపడేదానికి అని చెప్తూ, ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గత 5 ఏళ్లలో 2,40,000 మంది నిరుద్యోగ యువకులకి శాశ్వతంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 4 లక్షల మందికి ఆప్కాస్ ద్వారా టెంపరీ జాబ్స్ ఇవ్వడం జరిగింది, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్. ఇవన్నీ కూడా చెప్పాలి. వాళ్ళు లోగడ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కేవలం 50,000 ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలే. అట్టాడిది మనం సుమారుగా 2.5 లక్షల మందికి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ పోర్టుల నిర్మాణం అయితేనేమి, హాస్పిటల్ నిర్మాణాలు అయితేనేమి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాక సుమారుగా 6 లక్షల నుంచి 10 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా మనం ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, వీటితో పాటు ప్రధానంగా ప్రచారంలో భాగంగా ఈ మధ్యకాలంలోనే ఎలక్షన్ కమిషన్ కొన్ని సవరణలు చేసింది. 25 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఇంటికాడి నుంచే ఓటు వేసే విధంగా చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రతి సచివాలయ పరిధిలోని మన కార్యకర్తలు, సచివాలయ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఆ సచివాలయ పరిధిలో ఎంతమంది 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది వికలాంగులు ఉన్నారు, వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసుకొని 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, వికలాంగులు ఇద్దరు కూడా ఇంటికాడి నుంచే ఓటేసే విధంగా సౌకర్యం కల్పించారు. కాబట్టి వారం రోజుల ముందే ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ తీసుకెళ్ళి ఎవరెవరు వికలాంగులు ఉంటారో, ఎవరెవరు 85 సంవత్సరాలు ఉంటారో మన డేటా వాలంటీర్ ద్వారా మనకు తెలుసుకొని ఉంటుంది. వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాడుకోవాలి మనం. అందుకే వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి 1 వీక్ బికే ఫామ్స్ ఇచ్చి వాళ్ళ ఓటు మనకు అనుకూలంగా పడేటట్టు చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తే, ఎందుకంటే ఈ 2 కేటగిరీలకి సంబంధించే ప్రతి నియోజకవర్గంలో కూడా యావరేజ్ 5,000 నుంచి 7,000 ఓట్లు ఉన్నాయి. మనం శ్రద్ధగా పనిచేస్తే ప్రతి నియోజకవర్గంలో మన కౌంటు 5,000 నుంచో 7,000 నుంచో స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వికలాంగులకు కానీ వృద్ధాప్యులకు కానీ ఇంటికి 1వ తారీఖు ఇంటికి తీసుకెళ్లే విధంగా పెన్షన్లు అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం. వాళ్ళకి ఏ విధంగా అన్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో వారం 10 రోజుల్లో చేశాడో ఆ రాద్ధాంతం అంతా కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు వేరే పార్టీకి ఓటేసే పరిస్థితే ఉండదు. వాళ్ళందరికీ మనం చెప్పి మనకు అనుకూలంగా ఓటేయించే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా యువకులు ఉండే ప్రాంతంలో, యువకులు ఉండే సచివాలయ పరిధిలో మనం ముఖ్యంగా వాళ్ళకి చెప్పాల్సింది, మనం రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము, ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు ఎంతగా ఉంటాయి అని చెప్పే అంశం కూడా ప్రధానంగా తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో నూతనంగా ఓటర్గా నమోదైన యువకులు సుమారుగా వాళ్ళు కూడా 10 నుంచి 15,000 మంది ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో. వాళ్ళందరూ ఓటు కూడా మనకు అనుకూలంగా వచ్చేట్టుగా మీరందరూ కూడా కృషి చేయాలి. వాళ్ళకు మనకు అనుకూలంగా రావాలంటే మనం ఏ విధంగా ఉద్యోగ అవకాశాల కల్పనకి ప్రయత్నం చేస్తున్నాం, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది వాళ్ళకి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ 30 రోజుల పాటు మనం ఏ విధంగా అయితే సయోధ్యగా ప్రతి సచివాలయానికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకోవడం జరిగింది, ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకోవడం జరిగింది. అభ్యర్థులు రెగ్యులర్గా ఆ మండల ఇన్ఛార్జీలతోటి, మండల ఇన్ఛార్జీలు సచివాలయ ఇన్ఛార్జీలతోటి కాంటాక్ట్లో ఉండి ప్రచారంలో కూడా ఏ విధంగా మార్పులు చేసుకోవాలి, ఏ విధంగా ప్రతి ఒక్క ఓటు
మనకు అనుకూలంగా పడేటట్టు చూడాలి అనేదే ప్రధానంగా ఈరోజు మనం చర్చించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ మీకు ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్స్ ఉన్నారు. మీ సమస్యలు ఏమన్నా ఉంటే అబ్జర్వర్స్ సాధ్యంలో అది పరిష్కారం చేసుకోండి. లేదంటే జిల్లాలో పెద్దలు ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు, ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నారు, స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. వాళ్ళ దృష్టికైనా తీసుకొని వచ్చి పరిష్కారం చేయండి. అవి కూడా అక్కడ ఆ లెవెల్లో కూడా కానప్పుడు మేముంటాం, ఎట్లా పార్టీ అధిష్టానం వర్గ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కారం చేద్దాం. ఏమన్నా ఉన్నా సరే మనం 4 గోడల మధ్య పరిష్కారం చేసుకునే కార్యక్రమం చేద్దాం. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. శ్రీకాకుళం జిల్లాలోని పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న పేరాడ తిలక్కు అత్యధిక మెజార్టీ వచ్చేట్టు మీరందరూ కృషి చేయాలి. అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులుగా ఉన్న అభ్యర్థులందరూ కూడా మంచి మెజార్టీతో గెలిచే విధంగా మీరందరూ కృషి చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.